This is Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, Autonomous Tanuku. Now, I would like to explain about family Apiaceae descriptional features. Apiaceae classification. Phylum Phanerogams, subphylum Angiosperms, class Dicotyledonnae, subclass Polypetalae, series Calciflorae, order Umbellales. వర్గం ఫెనిరోగామే, ఉపవర్గం ఆవృత బీజాలు, తరగతి ద్విదళ బీజాలు, ఉపతరగతి పాలీపెటాలే, శ్రేణి కాల్సిఫ్లోరే, క్రమం అంబెల్లేల్స్. దీంట్లో టైప్ స్టడీగా కొరియాండ్రం సటైవం, అలాగే సెంటియల్లా ఎసియాటికా, బ్రహ్మి అంటారు కదా సరస్వతి ఆకు. సో ఈ రెండింటి క్యారెక్టర్స్ కంబైన్ చేసి సో డిస్క్రిప్షనల్ ఫ్యూచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, సాకీయ లక్షణాలు, హ్యాబిటేట్ అంటే ఆవాసం. సో ఈ ప్లాంట్స్ ఏ టైప్కి చెందినవి? దిస్ ప్లాంట్స్ ఆర్ మీసోఫైట్స్, సముద్బీజాలు, ఆవాసం సముద్బీజాలు. నెక్స్ట్ హ్యాబిట్ ఆకృతి, మోస్ట్లీ యాన్యువల్ ఆర్ పెరినియల్ హెర్బ్స్, అన్నీ కూడా ఏకవార్షిక లేదా బహువార్షిక పొదలకు సంబంధించినవి. హర్బ్స్ అంటే విరిస్తే విరిగిపోతాయి, స్hrubs అయితే సంవాట్ వుడీగా ఉంటాయి. ఓకే, క్యారెట్ ఈజ్ బైనియల్. అలాగే బైనియల్కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది బిఫోర్ క్లాస్లో. అది ఏంటి అంటే రఫానస్ సటైవస్, ముల్లంగి. సో ముల్లంగి ఒకటి బైనియల్కి ఎగ్జాంపుల్, అలాగే క్యారెట్ ఇదొకటి ఎగ్జాంపుల్. సో డాకస్ కరోటా క్యారెట్ యొక్క సైంటిఫిక్ నేమ్. ఇవి రెండు కూడా బైనియల్స్. ఈ యొక్క ఫ్యామిలీలో అపియేసీలో ట్రీస్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి, ట్రీస్ ఆర్ ఆబ్సెంట్. నెక్స్ట్ రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ. ఇక్కడ వేరు వ్యవస్థ చూస్తే ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ స్టెమ్, కాండం, ఏరియల్, erect or prostrate or rhizome. They contain resin canals or oil cavities. ఇక్కడ కాండాన్ని మనం స్టడీ చేస్తే ఏరియల్ వాయుగతమే, భూమిపైనే ఉంటుంది. కొన్ని వాటిలలో ఎరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తిమీరను అబ్జర్వ్ చేస్తే కొంచెం నిటారుగా పెరుగుతుంది. బట్ సెంటియల్లా ఎసియాటికాలో కొన్ని ప్రోస్ట్రేట్ కండిషన్, సాగిలపడి పెరుగుతాయి. కొన్ని అయితే రైజోమ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, దే కంటైన్ రెజిన్ కెనాల్స్, రెజిన్ కణాలను కలిగి ఉంటాయి. అలాగే ఆయిల్కి సంబంధించిన క్యావిటీస్ని కూడా కలిగి ఉండటం వల్ల సమ్వాట్ ఓడర్ స్మెల్ అనేవి అవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఎందుకంటే ఆరోమాటిక్ స్మెల్స్ అంటారు. సో వాటిల్లో ఉన్న సర్టైన్ క్యావిటీస్ వల్ల స్మెల్ అనేది వాటికి వస్తుంది ఆ యొక్క ప్లాంట్కి. నెక్స్ట్ లీవ్స్, పిన్నెట్లీ డీకాంపౌండ్ లీఫ్. సో డీకాంపౌండ్ అంటే ఇక్కడ పిచ్చాకార సంయుక్త పత్రం, అనేక పత్రకాలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొరియాండ్రంని చూసామనుకోండి, సో నెంబర్ ఆఫ్ లీఫ్లెట్స్ అన్నీ కూడా ఒక యాక్సిస్కి అరైజ్ అయ్యి ఉంటాయి. దాన్నే సంయుక్త పత్రం అంటారు. చాలా ఉంటాయి. ఇది పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అంటే పిచ్చాకార సంయుక్త పత్రం. తర్వాత ఇంకొన్ని వాటిల్లో చూస్తే సింపుల్ లీవ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకోటైల్ వల్గారిస్. హైడ్రోకోటైల్ వల్గారిస్ అన్న సెంటియల్లా ఎసియాటికా అన్న రెండు సైంటిఫిక్ నేమ్స్ ఒకదానికి సంబంధించినవే. అవి సరస్వతి ఆకు లేదా బ్రాహ్మి యొక్క సైంటిఫిక్ నేమ్ సెంటియల్లా ఎసియాటికా ఆర్ హైడ్రోకోటైల్ వల్గారిస్. ఈ ప్లాంట్లో లీఫ్ అనేది సరళంగా ఉంటుంది, సింపుల్ లీఫ్. డీకాంపౌండ్ లీఫ్ దేంట్లో కనిపిస్తుందంటే కొరియాండ్రం సటైవం. సో ఈ రెండిట్లో అబ్జర్వ్ చేస్తే స్టిప్యూల్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి కాబట్టి ఎక్స్టిప్యులేట్. స్టిప్యూల్స్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? లీఫ్ యొక్క బేస్ పొజిషన్లో స్మాల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ని స్టిప్యూల్ అంటారు. అది ఉంటే స్టిప్యులేట్, లేకపోతే ఎక్స్టిప్యులేట్. సో ఆరోమాటిక్ ఎందుకంటారంటే సమ్ ఓడర్ స్మెల్ని సెక్రెట్ చేస్తే ఆ ప్లాంట్ని ఆరోమాటిక్ అని కన్సిడర్ చేస్తారు. సో ఈ ఆరోమాటిక్ స్మెల్ డ్యూ టు ఆరోమాటిక్ సర్టైన్ సైజోజీనస్ క్యావిటీస్ ఆర్ ప్రెజెంట్.
బిదురు కుహరాలు అంటారు కదా. సో అటువంటి సైజోజీనస్ క్యావిటీస్ ఉండటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కరివేపాకు చూసినా లేదు మనకి కొరియాండ్రం చూసినా సర్టైన్ ఫ్లేవర్ ఓడర్ అనేది కలుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న క్యావిటీస్ వల్ల. సో ఇక్కడ ఫిల్లోటాక్సీ చూస్తే ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఏకాంతర పత్ర విన్యాసం. వినేషన్ ఈనెల వ్యాపనం. రెటికులేట్ వినేషన్ జాలాకార ఈనెల వ్యాపనం. నెక్స్ట్ రిప్రొడక్టివ్ ఆర్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఫస్ట్ది ఇన్ఫ్లోర్సెన్స్. ఇన్ఫ్లోర్సెన్స్లో కొరియాండ్రంని కనుక అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ అంబెల్ ఇన్ఫ్లోర్సెన్స్. కాంపౌండ్ అంబెల్ ఇన్ఫ్లోర్సెన్స్ అంటే ఏంటంటే సంయుక్త గుచ్చం. ఇక్కడ సో కాంపౌండ్ అంబెల్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఫ్లవర్ స్టాక్స్ విచ్ స్ప్రెడ్ ఫ్రమ్ ఏ కామన్ పాయింట్. సో అన్ని ఫ్లవర్స్ కూడా ఒక పాయింట్ నుండే ఆరిజినేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఇమాజిన్ అంబరెల్లా. సో అంబరెల్లాకి సంబంధించిన వెయిన్స్ అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి అటాచ్ అయ్యి ఉంటాయి. కానీ సో అవి మాత్రం డిఫరెంట్ పొజిషన్లో, ఫ్లవర్స్ చూస్తే డిఫరెంట్ పొజిషన్లో ఉంటాయి. బట్ వాటి స్టాక్ చూస్తే ఒక పాయింట్ నుంచే ఆరిజిన్ అయ్యి ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని కాంపౌండ్ అంబెల్ అంటారు. అర్థమైంది కదా. అంబరెల్లా యొక్క వెయిన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి ఆరిజిన్ అయినప్పటికీ ఫ్లవర్స్ అనేవి వేరే లెవెల్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి. బట్ స్టాక్స్ అనేవి ఒక పొజిషన్ నుండే ఆరిజిన్ అవుతాయి. ఆ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ని కాంపౌండ్ అంబెల్ అంటారు. ఇన్ కేస్ సింటియల్లా ఏసియాటికాలో కనుక అబ్జర్వ్ చేస్తే సింపుల్ అంబెల్. ఇక్కడ కాంపౌండ్ అంబెల్ అని ఎందుకు అంటున్నారు అంటే, సింపుల్ అంబెల్ అంటే సో ఒకటే ఫామ్ అవుతుంది. ఏది సో ఒక పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఒకసారే ఫామ్ అవుతాయి. బట్ కాంపౌండ్ అంబెల్ అంటే ఏంటంటే సో మెయిన్ ఇన్ఫ్లోరెసెన్స్ అండ్ యాక్సిస్ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద సెపరేట్ అయ్యి ప్రతి బ్రాంచ్ యొక్క ఎండ్ చివరిలో ఒక అంబెల్ లైక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫామ్ అయితే దాన్ని కాంపౌండ్ అంబెల్ అంటారు. సో అంబెల్ ఒకసారి మాత్రమే ఫామ్ అయితే దాన్ని సింపుల్ అంబెల్ అంటారు. ఓకేనా. సో సింపుల్ అంబెల్ అంటే ఒక పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి ఒక పాయింట్ నుంచి, దాన్ని సింపుల్ అంబెల్ అంటారు. కాంపౌండ్ అంబెల్ అంటే అటువంటి సింపుల్ అంబెల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యి ప్రతి బ్రాంచ్ యొక్క ఎండ్ పొజిషన్లో ఒక సింపుల్ అంబెల్ ఫామ్ అయితే ఆ మొత్తం అంబెల్స్ ఎన్నైతే ఫామ్ అయినాయో వాటన్నింటినీ కలిపి కాంపౌండ్ అంబెల్ అంటారు. ఓకే. దిస్ వన్ ఇన్ఫ్లోరెసెన్స్. నెక్స్ట్ ఫ్లవర్కి వచ్చేసి బ్రాక్టియేట్ పుచ్చయుతం, ఎబ్రాక్టియోలేట్ లఘుపుచ్చరహితం, కంప్లీట్ ఫ్లవర్, బైసెక్షువల్ లింగాశ్రయ స్థితి ఆర్ యూనిసెక్షువల్. కొన్ని ఏకలింగాశ్రయ స్థితిలో కూడా ఉంటాయి. పెంటామిరస్, పంచభాగయుతం, ఎపిగైనస్. ఆల్రెడీ పెంటామిరస్ అంటే ఏంటి, ఎపిగైనస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పినవే. నెక్స్ట్ in coriandrum outer flowers in the compound umbel are irregular. సో కొరియాండర్లో అవుటర్గా సో ఇక్కడ కొరియాండ్రంలో 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సెంట్రల్ ఫ్లవరు, పెరిఫెరల్ ఫ్లవరు. సో సెంట్రల్ ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్గా ఉన్న, అవుటర్ ఫ్లవర్స్ అనేవి క్రమరహితంగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ కేలిక్స్ మనం సింటియల్లా ఏసియాటికాలో కనుక అబ్జర్వ్ చేస్తే 5 సెపల్స్ ఆర్ ప్రెజెంట్. 5 సెపల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. కొన్నిట్లో ఇవే రెడ్యూస్ అవ్వచ్చు లేదా ఆబ్సెంట్ అయి కూడా ఉండవచ్చు. కేలిక్స్ ఆకర్షణ పత్రాలు అనేవి 5 ఉంటాయి. సో కవాటయుత పుష్పరచన, వాల్వేట్ టాస్టివేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కొరెల్లా ఆకర్షణ పత్రాలు 5 పెటల్స్, పాలీపెటాలస్, వాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ టాస్టివేషన్. 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి. అసంయుక్త ఆకర్షణ పత్రాలు, కవాటయుత పుష్పరచన. నెక్స్ట్ ఆండ్రూషియం 5 ఫ్రీ స్టామెన్స్ ఆర్ ప్రజెంట్. 5 కేసరాలు అనేవి ఉంటాయి. ఆల్టర్నేట్ విత్ ద పెటల్స్. సో ఆల్రెడీ యూ నో దట్
రూటేసీ ఫ్యామిలీకి చెప్పాను. ఈ యొక్క యాంథర్స్ అనేవి పెటల్స్కి ఎలా ఉంటే ఆల్టర్నేటివ్, ఎలా ఉంటే ఆపోజిట్. సో ఇక్కడ ఆల్టర్నేట్ విత్ పెటల్స్. సో పెటల్స్కి యాంథర్స్ అనేవి ఆల్టర్నేట్గా ఉంటాయి. యాంథర్స్ ఆర్ డైథీకస్ ద్వికక్షికం, ఇంట్రోర్స్ అంతరోన్ముఖం, లాంగిట్యూడినల్ డిహైసెన్స్ నిలువుగా స్పాట్నం చెందుతాయి. నెక్స్ట్ గైనోషియం. గైనోషియం అంటే బైకార్పెల్లరీ, బైలోక్యులార్ సింకార్పస్, ఇన్ఫీరియర్ ఓవరీ, యాక్సిల్ ప్లాసెంటేషన్, స్టిగ్మా ఆర్ క్యాపిటేట్. సో ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ అంటే దేనికి సంబంధించి వస్తుందంటే కొరియాండ్రమ్కి వస్తుంది. బట్ సెంటియల్లా ఏసియాటికాలో అయితే సుపీరియర్ ఓవరీ. సో యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటే స్తంభ అండన్యాసం అన్నీ కూడా మెయిన్ సెంట్రల్ పాయింట్కి అటాచ్ అయితే దాన్ని యాక్సిల్ ప్లాసెంటేషన్ అంటారు. నెక్స్ట్ ఫ్రూట్, ఫలం వచ్చేసి క్రీమోకార్ప్. ఇదేంటంటే డ్రై డిహైసెంట్ ఫ్రూట్. సో ఎండిన తర్వాతే ఫలం అనేది పగులుతుంది. మెరీకాప్స్ ఉంటాయి కదా, అవి రెండు సెపరేట్ అయ్యి మధ్యలో ఉన్నటువంటి సీడ్ అనేది సింగిల్ సీడెడ్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్రీమోకార్ప్. దిస్ ఈజ్ ద డ్రై డిహైసెంట్ ఫ్రూట్. నెక్స్ట్ వన్ ఫ్లోరల్ ఫార్ములా బ్రాక్టియేట్, ఇబ్రాక్టియోలేట్, కంప్లీట్ ఆర్ జైగోమార్ఫిక్. సో కంప్లీట్ ఉండొచ్చు, జైగోమార్ఫిక్ కూడా ఉండొచ్చు. క్యాలిక్స్ వచ్చేసి 5 అండ్ ఆర్ 0 ఉండొచ్చు. కొరెల్లా 5. అలాగే యాంథర్స్ అనేవి 5. ఇక్కడ కార్పెల్స్ అనేవి 2. ఇన్ఫీరియర్ అయితే పైన పెడతాం, సుపీరియర్ అయితే కింద పెడతాం. ఎకనామిక్ ఇంపార్టెన్స్ condiments, species and flavoring foodstuffs and coriander. Condiments, stuffs and flavoring foodstuffs. కొరియాండర్ అంటే ధనియాలు, వాము, జీలకర్ర ఇవి వస్తాయి ఇవి. అలాగే మెడిసినల్ యూజెస్ అండ్ ఫ్లేవరింగ్ డిషెస్ కింద ఇంగువ, ఫెరోలా ఎస్ఫోయిటిడా సైంటిఫిక్ నేమ్, బ్రాహ్మి, సెంటియల్లా ఏసియాటికా ఆర్ హైడ్రోకోటైల్ వల్గారిస్. సో మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉన్నవి ఇవి. సమ్ వచ్చేసి ఫ్లేవరింగ్ డిషెస్ కింద యూస్ చేస్తారు. దిస్ ఈజ్ ద అపియేసి ఫ్యామిలీ క్యారెక్టర్స్. సో ఇది కొరియాండ్రమ్ ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఇది వేసుకుంటే వేసుకోండి. ఇన్ కేస్ డౌట్ ఉంటే కనుక సో సెంటియల్లా ఏసియాటిక్ది వేసుకోండి ఇది. సో ఇందాక చెప్పాను కదా అన్నీ కూడా 5. దిస్ వన్ ఇవేంటి కేలిక్స్, లోపల ఉన్నవి కొరెల్లా, ఓవరీ. యాంథర్స్ అనేవి పెటల్స్కి ఆల్టర్నేట్ పొజిషన్లోనే ఉన్నాయి కదా. ఇక్కడ ఉంటే ఆల్టర్నేట్, ఇక్కడ ఉంటే కనుక ఆపోజిట్. సో దిస్ ఈజ్ ద descriptional features of Apiaceae family. Thank you.